సార్ పెట్రోల్ ప్రీమియం పెట్రోల్ ఏదైతే ఉందో దాని మీద రూ. 2 నుంచి రూ. 2.35 మేరకు పెరిగింది సార్. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ ధర అయితే రూ. 22కి పెరిగింది. ఇక సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలైతే యథాతథంగా అయితే ఉన్నాయి. ఈ మార్పులు, ఈ పెంపు ధరలు వీటి ప్రభావం అంటే పెంచాల్సిన అవసరం ఏంటనే అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏమంటది ప్రభుత్వము, ఇంధనం మరి ప్రపంచ చమురు ధరలు వార్ కన్నా ముందు $72 పర్ బ్యారెల్ ఉంటాయి. ఇప్పుడు $120 పర్ బ్యారెల్ అయింది. 150 అవుతుంది, 200 అవుతుంది అని అంటున్నారు. మరి పెంచక ఏం చేస్తారు సార్ అని క్వశ్చన్ వస్తుంది. వెరీ జెన్యూన్ క్వశ్చన్. ఎందుకంటే మన దేశంలో 88% లేటెస్ట్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 88% ఇంపోర్ట్ చేసుకున్నాం. 85 to 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ను మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మరి ఇంత ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంటే మనం ఏం చేయాలి? తప్పదు కదా సార్ మనకు. ఇది వెరీ జెన్యూన్ క్వశ్చన్. 50% పెరిగింది ఇంటర్నేషనల్ ప్రైస్, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మరి తగ్గినప్పుడు మీరు తగ్గించారా? మీకు సింపుల్ లెక్కలు చెప్తాను. నరేంద్ర మోడీ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి $108 పర్ బ్యారెల్. మరి ఈ వార్ మొదలయ్యే టైంకు $72. వాస్తవానికి అంతకుముందు $63. వార్ చేస్తామని ప్రకటించాక 72కి అయింది. మీకు వార్ సూచనలు సంకేతాలు మొదలయ్యాక 72కి అయింది. అంతకు ముందైతే 63. మీరు $108 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉండే? మీరు వెనక్కి తిరిగి చూడండి. 2014 సబ్జెక్ట్ టు కరెక్షన్ అరౌండ్ ₹70 పర్ లీటర్ ఉండే. మీరు $63 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు ఎంత ఉండే? నియర్లీ 100 ఉండే. అంటే మరి 108 నుంచి 63 పడిపోయినప్పుడు నియర్లీ 40% పడిపోయింది కదా. మరి డీజిల్ ధర, పెట్రోల్ ధర 40% పడిపోగా మీకు 40% పెరిగింది, తగ్గాల్సింది పోగా. మరి అప్పుడు తగ్గినప్పుడేమో మీరు కన్జ్యూమర్కు బెనిఫిట్ చేయరు, పెరిగినప్పుడు మాత్రం కన్జ్యూమర్కు బెనిఫిట్ చేస్తారు. మీకు బిట్వీన్ 2014 మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఈ వార్ మొదలయ్యే నాటికి గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ 40% పడిపోయినాయి. 40%. మరి పడిపోయినప్పుడు మరి పెట్రోల్ ధర ఎందుకు తగ్గలేదు? తగ్గకపోగా 40% పెరిగింది. అప్రాక్సిమేట్లీ రఫ్ నెంబర్స్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. మరి ఎందుకు పెరిగింది అంటే అర్థం ఏంటి? మీకు ప్రపంచ ముడి చమురు ధరలు తక్కువ ఉన్నప్పుడు కూడా దానిపైన మీరు ప్రభుత్వాలు పన్నులు పెంచి, భారీగా పన్నులు పెంచి ఆ బెనిఫిట్ను కన్జ్యూమర్కు రాకుండా చేశారు. అంతకుముందు 2012-13 యూపీఏ టైంలో అయితే $140 పర్ బ్యారెల్ ఉండే. ఇప్పుడు 70, యుద్ధం మొదలయ్యాక కూడా $72, సగమే, 50%. మరి అప్పుడెంత ఉండే ఆయిల్ ప్రైస్? ఇంత ఉండే నా పెట్రోల్ ధర. అందువల్ల మీరు తగ్గినప్పుడేమో మీ ప్రభుత్వాలు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి పన్నుల రూపంలో ఖజానా నింపుకుంటారు, మా పథకాలకు అవసరం లేదా అంటారు. పెరిగినప్పుడేమో మేమేం చేయాలి, ఖర్చు ప్రజలపైన భారం వేయాలంటారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. లెట్ దేర్ బి హానెస్టీ. మీరు పెరిగినప్పుడు పెంచండి, తగ్గినప్పుడు తగ్గించండి. 2002లో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఇది. అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఉండే. అంతవరకు ప్రభుత్వమే అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించేది. అది 2002లో అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఎత్తేసారు. నేను ఆ రోజే ఆర్టికల్ రాశాను. మీరు చూడండి, రాబోయే కాలంలో చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి, పెట్రోల్, డీజిల్ ధరలు. అప్పుడు నాతో వాదించారు. అప్పటికి ఇంకా టీవీలు రాలే, పేపర్లలో ఆర్టికల్ రాశాను. నేను అనాలిసిస్ ఒక మ్యాగజైన్ నడిపేవాడిని. ఆ రోజుల్లో ఆ మ్యాగజైన్లో ఆర్టికల్ రాశాను. అప్పుడు వాదించారు నాతో. ఏంటంటే, లేదు, ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారు, 15 రోజులకు ఒకసారి సవరిస్తారు, పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అన్నారు. మరి నేను ఆ రోజే చెప్పాను, 24 ఏళ్ల కింద రాశాను. ఇది పెరగదు, తగ్గినా పెరిగినా పెరుగుతూనే ఉంటుంది, చూడండి మీరు. వాట్ హ్యాపెండ్? ఇట్ ఇస్ ద ట్రూత్ కదా ఇవాళ. అందువల్ల ఇవాళ మీకు ప్రపంచ చమురు ధరలు పెరిగాయి కనుక మేము ఈ భారం ప్రజల మీద మోపకపోతే ఏం చేయగలం, ఏ ప్రభుత్వం ఏం చేయగలదు, నీతులు ఇప్పుడు చెప్తారు. కానీ వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 10 years? దానికి కదా ఆన్సర్ చెప్పాలి. అందువల్ల వీళ్ళు నిజంగానే తగ్గినప్పుడు తగ్గించుంటే, పెరిగినప్పుడు పెంచితే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అలా కాకుండా తగ్గినప్పుడు మీరు వడ్డిస్తారు, పెరిగినప్పుడు ఇంకా వడ్డిస్తారంటే ఎట్లా?